అందరికీ నమస్కారం. నేను మీ జినిత. ప్రస్తుతం మనం బనగానపల్లి నియోజకవర్గంలో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎన్నికల పరిస్థితి ఎలా ఉందన్నది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. కొన్ని రోజుల్లో మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ప్రస్తుతం మీ ఊళ్ళో ఎలా ఉంది డెవలప్మెంట్, రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? రాజకీయ పరిస్థితులు అంటే మనకి ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి వస్తే బాగుంటుంది. ఎందుకంటే మనలాంటి బీద ఫ్యామిలీస్కి అతను ఆ మనిషి 2 సెంట్స్ స్థలం ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మేము ఉన్న పరిస్థితుల్లో షాప్ రెంట్ కట్టుకోవాలా, ఇంటి రెంట్ కట్టుకోవాలా, కరెంట్ బిల్ అన్నీ పెరిగిపోతున్నాయి. ఒక తినాలా బతకాలనేటట్టు ఉంది. ఇప్పుడు 10,000 సంపాదిస్తే 15,000 ఖర్చు అవుతున్నట్టు ఉంది ఫ్యామిలీకి, పిల్లలకి చదువుకైనా, హాస్పిటల్ బిల్స్ అయినా, యాదానికైనా కానీ సరే. బీసీ జనార్దన్ రెడ్డి వస్తే మనకి ఇళ్ళకి 2 సెంట్స్ స్థలం ఇచ్చి ఇల్లు కూడా కట్టించి ఇస్తామని హామీ ఇస్తున్నారు. సొంత డబ్బులతో అతని ఓన్ మనీతో మనకి కట్టిస్తా అంటున్నాడు. మనకి ఇప్పుడు ఎలాంటి బాధ ఉండదు. ఎందుకంటే రేపు వచ్చే పిల్లలకి మనం ఏమి ఇవ్వకపోయినా మన ఇల్లు అనేది నిలబడిపోతుంది. మన ద్వారా ఆయన ద్వారా మన పిల్లలకి మనం గట్టిగా ఒక స్టాండర్డ్ అనేది ఇవ్వగలుగుతాం. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు గెలిస్తే ఏమంటారు చంద్రబాబు, బీటెక్ కాలేజెస్, కోచింగ్ సెంటర్స్ తెప్పిస్తా అంటున్నారు. మన వాళ్ళు చదవాలంటే మనము నంద్యాల లేదా కర్నూలు, హైదరాబాద్, బెంగళూరు అట్లా పోతున్నారు. మన డిస్టిక్లో, నంద్యాల డిస్టిక్లో తక్కువ రేర్ అసలు లేరు. ఏం జాబ్స్ పోవాలన్నా బెంగళూరు, హైదరాబాద్ అటు సైడే పోతున్నారు. ఇటువైపు అయితే ఏం లేదు. ఇంకా డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలా సీఎంగా, బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండాలి. బీసీ జనార్దన్ రెడ్డికి. ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎలా ఉంది మీ ఊర్లో? మాకు బీసీ జనార్దన్ రెడ్డి కావాలి. ఎందుకు? అభివృద్ధి, సిమెంట్ రోడ్లు అభివృద్ధి ఎంతైనా చేసినాడు. బీసీ జనార్దన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు. ఆయన చేసిన మంచి పనులు ఏంటి? సిమెంట్ రోడ్డు వేసినాడు. మా ఊర్లో నీళ్ళు ఇస్తున్నాడు. ఇప్పుడు నీళ్ళు లేవు, వాటరు ట్యాంకర్లు పెట్టి. కరెంటు ప్రాబ్లం ఏం లేదే. వాటర్ ఫుల్గా ఉంది ప్రాబ్లం. నీళ్ళు తోలుతున్నా ట్యాంకర్లు పెట్టి. 9 నవరత్నాలు అన్నారు, అందుతున్నాయా అవన్నీ? 9 నవరత్నాలు ఇస్తామన్నారు జగన్, అందుతున్నాయా? అందడం లేదు, సరిగా అందడం లేదు. కరెంటు బిల్లులు పెంచినాడు, అన్ని పెంచినాడు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.